వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీపీ గూడూరు మండలం వరిగుండకు చెందిన జానా వెంకటేశ్వర్లు 4 రోజుల క్రితం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఒక స్టెంట్ వేయాలని సూచించిన వైద్యులు 10 నిమిషాలకే మరో స్టెంట్ అవసరమంటూ కుటుంబ సభ్యులకు తెలిపారు. వెంటనే డబ్బులు చెల్లించాలంటూ చెప్పగా కుటుంబం డబ్బులు చెల్లించిన అనంతరం రోగి మృతి చెందినట్టు తెలియజేశారు. డబ్బులు తీసుకున్న తర్వాతే మరణ వార్త చెప్పడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. నిలదీసిన డాక్టర్ అమర్నాథ్ రెడ్డి చేతులెత్తేశారు. బాధిత కుటుంబం న్యాయం కోసం అధికారులను వేడుకుంటోంది. అతనికి సిపిఆర్ చేస్తాము. లోపల బ్లడ్ లీక్ అయింది, నరం చిక్కిపోయింది. బీపీ అయితే నార్మల్ గా ఉంది, స్టేబుల్ చేస్తాము. వెంటిలేటర్ పైన 24 hours చెప్తాము అని చెప్పారు సార్. అసలు ఏంటండి ఇది? స్టంట్ వేసిన మనిషికి ఏంది బ్లడ్? నా పేరు జానా శివకుమారు. నాది రావురవారి కంట్రీగా కాక్పల్లి, అదే టీపీ గూడూరు మండలం వస్తుంది. మా నాన్నకి మొన్న రాత్రి 2 హార్ట్ పెయిన్ అయితే తీసుకొని వస్తే రాగానే ఒక 2 రోజుల తర్వాత టెస్టులు అవి ఇవి చేసి ఆరోగ్యశ్రీ స్టెంట్ వేయాలి అన్నాడు. ఒక్క స్టెంట్ వేయాలన్నాడు. నేను సరే ఒక్క స్టెంటే కదా, దీనికి మంచి పేరు లేకపోయినా పర్లేదులే, ఒకటేలే అనుకుని గమ్మగా ప్రొసీజర్ మధ్యలో వాడు 2 వేయాలి ఇంకోటి కూడా వేయాలని చెప్పి 3టికి డబ్బులు కట్టించుకున్నాడు. కడతానే ఉన్నాను. ఇక్కడ దాకా బాగుంది కదా, కట్టిన దానికి నా దగ్గర పేపర్ ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే వాడు పేపర్ ద్వారా తీసుకోవట్లే వాడు. అది ఆ డాక్టరు డబ్బు నువ్వు వితౌట్ బిల్ అయితేనే కట్టమంటున్నాడు. అది ఫోన్ పే చేతికి ఇచ్చా, అసలు ఆరోగ్యశ్రీ అప్లై చేసిందే నాకు తెలీదు. నా తరఫు నుంచి ఒకటి చేసినట్టున్నాడు. ఎందుకంటే జాయిన్ చేసిన తర్వాత 1.5 రోజు నేను లేను. అది ఇప్పుడు ఏం చెప్తున్నారు? మాకే సంబంధం, ప్రొసీజర్ మధ్యలో జరిగింది, ఇది మాకేంటి సంబంధం అంటున్నారు. హై రిస్క్ అని నా తల్లి సాక్షి చెప్పనే లేదు. హై రిస్క్ అని చూపించారు. ఒక స్టెంట్ వేసారు, చూపించారు. 2వ స్టెంట్కి ఇదిగొన్నాయా ఇంకో బ్లాక్ అన్నాడు. సరే కానీ డబ్బులు కట్టే, ఇంకోటి కూడా ఇంకో స్టెంట్ అన్నాడు. సరే దానికి డబ్బులు కట్ట, 3వ దానికి డబ్బులు కట్టేటప్పుడు నాకేం సంబంధం లేదు, ఇది అయిపోయింది అని చెప్పాడు. చెప్పలేదు, ఒకే బ్లాక్ ఉందని చెప్పాడు. వాడే అమర్నాథ్ డాక్టర్ అమర్నాథ్. వాడు వేస్ట్ అసలు. మాటల సరే మా ఫ్రెండ్ గంగాధర్ అని చెప్పి, ఎల్లంటి గంగాధర్ ఫ్రెండ్ అని చెప్పి వచ్చాను. అది వాడు పర్సనల్ గా కూడా డబ్బులు తీసుకున్నాడు. నేను బాగా చేస్తాను అని చెప్పి 50,000 తీసుకున్నాడు నా దగ్గర. నాకు ఒక యాంజియోగ్రామ్ ఒక 15,000 బిల్లు, 100 రూపాయలు అడ్మిషన్ ఫీజు, అది తప్ప నేను కట్టిన 1,20,000 బిల్లే లేదు. అడిగితే గవర్నమెంట్ ఇచ్చే స్టంట్కి వాడు ఆరోగ్యశ్రీ పెట్టాడని నాకు తెలీదు. దైవ సాక్షి నాకు అస్సలు తెలీదు. తెలియదని చెప్తున్నాను. నేను చదువుకున్నాను, నాకు తెలుసు ఆరోగ్యశ్రీ. వాడు ఆరోగ్యశ్రీ పెట్టాడని నాకు అసలు తెలియదు. వాడు వెనక అప్లై చేసుకున్నాడు. సరే వాడు తింటే తిన్నాడు. నా డబ్బులు నేను ఇచ్చేద్దాం, నాకు ట్రీట్మెంట్ అయితే చాలనుకున్నా. అట్టే డబ్బులు కట్టుకుంటా వచ్చా. అది గవర్నమెంట్ ఇచ్చే స్టంట్లు బాగుండవు. మా దగ్గర మంచి కంపెనీ స్టంట్ ఉన్నాయి, 45,000 కట్టు ఒక్కొక్క దానికి అంటున్నాడు. కట్టే నేను. అది